బాధ్యతతో మాట్లాడుతున్నావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే వేసంగి పంటలు కాపాడు. ఏ చెరువుల నీళ్లు లేవు, కాలువలలో నీళ్లు బంద్ అయినాయి, రిజర్వాయర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు ఆవేదన చెంది మరి ఆ పొలాలను తగలబెట్టుకుంటున్నారు. అదే విధంగా పశువులతో మేపుతున్నారు. అన్నమో రామచంద్రాన్ని రైతాంగం అంతా ఇబ్బంది పడుతుంటే అవన్నీ పట్టనట్టుగా ఇస్తానన్న పెన్షన్ ఇప్పటి వరకు ఇయ్యవు. జనవరి నెల పెన్షన్ ఎగబెట్టినావు. ఇగో ఈ రోజు 19వ తారీఖు ఇప్పటి వరకు పెన్షన్ వల్లే 46 లక్షల మంది ముసలి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, ఒంటరి మహిళలు, భర్త లేనటువంటి వాళ్ళు నీ పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దీనికేమో దిక్కు లేదు, రైతు బంధుకు దిక్కు లేదు. మీరు అన్న ఏ మాటకి ఇప్పటి వరకు సమాధానం లేదు. ప్రకటించినవి తప్ప ఏదైనా ఒక్కటన్నా అమలు జరిగిందా? సమాధానం చెప్పు. అది మాట్లాడకుండా ఎవరైనా ప్రభుత్వం నుంచి మాట్లాడితే బెదిరిస్తాం, కేసులు పెడతాం, వ్యతిరేకంగా మాట్లాడనీయం, తొక్కేస్తాం. ఇదా ప్రజలు కోరుకుంటారా దీన్ని? ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశించేది ఇదేనా? ఈ మాటలేనా?